ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ ను ఏసీబీ డీజీపీగా నియమించింది. విశాఖ సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యనార్ను సిఐడి అదనపు డీఐజీగా, అలాగే శాంతి భద్రతల అదనపు డీజీ శంఖప్రతాప్ బాగ్చిని విశాఖ సిపిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్పందన. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీలు పరంపర కొనసాగుతూ ఉంది. విశాఖ సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యర్ ను సిఐడి అదనపు డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపిగా శంఖప్రతాప్ బాగ్చిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శంఖప్రతాప్ బాగ్చి అనేక ముఖ్య శాఖల్లో ఆయన పనిచేశారు. ఆయన స్వస్థలం వెస్ట్ బెంగాల్ కు చెందిన వారుగా కూడా మనకు తెలిసింది. శంఖప్రతాప్ బాగ్చి దేశ రాజధానితో పాటు కలకత్తా వివిధ రాష్ట్రాల ముఖ్య శాఖల్లో ఆయన పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన వర్క్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ ఎస్పీగా కూడా ఆయన అనేక శాఖల్లో పనిచేశారు. అలాగే డివై ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన కోల్కతాలో వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డైరెక్టర్ గా జనరల్ ఆఫ్ పోలీస్ లో ఆయన ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రస్తుత సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యర్ ను సిఐడి అదనపు డీజీగా బదిలీ చేస్తూ నూతన సిపిగా శంఖప్రతాప్ బాగ్చిని నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో 4 రోజుల కిందట హోంమంత్రి ఇక్కడ సమీక్ష కూడా నిర్వహించారు. రవిశంకర్ అయ్యర్ పై సీరియస్ అయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. విశాఖలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో పాటు డ్రగ్స్ గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోయిందని, దీన్ని నివారించడంలో పూర్తిగా పోలీసులు విఫలమయ్యారంటూ కూడా గతంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి పోలీసులపై సీరియస్ అయ్యడం కూడా జరిగింది. అయితే ఆమె వచ్చి వెళ్లిన 4 రోజుల్లోనే సిపి బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పార్టీకి కూడా ముఖ్య ఆదేశాలు జారీ చేసినట్టు హోంమంత్రి శాఖ నుంచి మనకైతే సమాచారం అందుతుంది. విశాఖలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ తో పాటు అలాగే ఏదైతే డ్రగ్స్ గంజాయి విపరీతంగా ఉండదు దాన్ని నివారించాలంటూ కూడా అనేక సూచనలు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. స్పందన. అంటే ఏంటి, వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది అనుకోవచ్చా? అయితే విశాఖలో సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యర్ పై అయితే ఎందుకు సీరియస్ అయ్యారు అంటే భారీగా అయితే గంజాయికి అడ్డాగా విశాఖ అయిందంటూ కూడా మన హోంమంత్రి ఎవరైతే ఉన్నారో నూతనంగా ఎంపికైనటువంటి మంగళపూడి అనిత రవిశంకర్ అయ్యర్ పై సిపి ఆఫీస్ లోనే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. గత ప్రభుత్వంలో ఉన్న చాలా మంది వైసీపీకి సపోర్ట్ చేశారు, గంజాయికి అడ్డాగా విశాఖని తయారు చేశారు అంటూ కూడా హోంమంత్రి అనిత అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె సమీక్ష కూడా నిర్వహించారు. సమీక్ష నిర్వహించి ఈ గంజాయికి సంబంధించినటువంటి అనేక ఛార్జ్ షీట్లతో పాటు అలాగే క్రైమ్ కి సంబంధించిన కూడా చాలా వరకు ఆమె సేకరించారు. అయితే సిపి రవిశంకర్ ఏదైతే ఉన్నారో పూర్తిగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీకి సపోర్ట్ చేసినట్టు కూడా ఆమె దృష్టికి వచ్చిందంటూ కూడా ఆమె తెలియజేయడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికైనా మారాలంటూ కూడా ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో విపరీతంగా గంజాయి పెరిగిపోయింది. అయితే గత ప్రభుత్వంలో పోలీసులు పూర్తిగా దీన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా గతంలో ఎవరైతే ఉన్నారో సిపి రవిశంకర్ పై కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఆమె వచ్చి వెళ్లిన 4వ రోజుల్లోనే నూతనంగా శంఖప్రతాప్ బాగ్చికి అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికైనా విశాఖలో క్రైమ్ రేట్ తగ్గించాలంటూ కూడా హోంమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. స్పందన. అంటే ఏంటి, ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన షురూ చేసింది. మరి ఇప్పటికే పలు శాఖల బదిలీలు చేపట్టింది కాబట్టి అందులో భాగంగానే ఐపీఎస్ లను బదిలీ చేసింది అనుకోవచ్చు. తప్పకుండా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ బదిలీ ప్రతి జిల్లాలోని కూడా కొనసాగుతూనే ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి సిపిలు కానీ ఎస్పీలు కానీ డీజీపీలు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీకి పూర్తిగా సపోర్ట్ చేసి అనేక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్ఈడి కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమికి సంబంధించి పూర్తి ఛార్జ్ షీట్లతో పాటు అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి ఐపీఎస్లతో పాటు ఎస్పీలు కూడా బదిలీ చేస్తూ కూడా ఇప్పటికే ఎన్ఈడి కూటమి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా పోలీసుల తీరుపై అయితే గతంలో నారా లోకేష్ కూడా ఒక రెడ్ బుక్ ని తయారు చేయడం జరిగింది. నిన్న హోంమంత్రి కూడా ఒక ప్రెస్ మీట్ లో ఆమె వివరించడం జరిగింది. పోలీసులు తీరు ఇంకా మార్చుకోకపోతే రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆమె బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న
ఉన్నటువంటి గత ప్రభుత్వానికి ఎవరైతే పూర్తిగా సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసే వరకు కూడా ఎన్ఐడి కూటమి అయితే తప్పించే వరకు కూడా పూర్తిగా నిమగ్నమైందని తెలుసుకోవచ్చు. రెడ్ బుక్ లో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరినీ కూడా తాము క్షుణ్ణంగా పరిశీలించి వారు ప్రభుత్వానికి ఏ విధంగా హెల్ప్ చేశారు, ఒకవేళ ప్రభుత్వానికి అండగా ఉన్న వాళ్ళపై కూడా అనేక చర్యలు చేపడతామంటూ కూడా హోంమంత్రి అనిత అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపిపై వేటు పడిందంటూ కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి ఐపీఎస్ కు పూర్తి బాధ్యతలు అప్పగించి విశాఖలో ఉన్నట్టు క్రైమ్ రేట్ వెంటనే తగ్గించాలంటూ కూడా హోంమంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.